మిత్రులందరికీ నమస్కారాలు. ముందుగా పవన్ కళ్యాణ్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. శభాష్ పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే ఎవరైనా మంచి చేసి వాళ్ళు ఇష్టపడే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇష్టపడతారో వాళ్ళు మన్నను పొందడం కానీ వాళ్ళ యొక్క అప్రిషియేషన్ పొందడం కానీ జరుగుతుంది మంచి చేసినప్పుడు. కానీ వాళ్ళని ఎవరైతే నమ్మారో వాళ్ళకి చెడు చేస్తూ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ కూడా వాళ్ళతో ప్రశంసలు పొంది వాళ్ళతో చప్పట్లు కొట్టించుకుంటున్నాడంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేవాడు నా దృష్టిలో గ్రేట్. ముఖ్యంగా ఇప్పుడు నేను కొన్ని విషయాలు అంటే ఒకటి వాడికి చేరే విధంగా వాడు ఇన్ ది సెన్స్ పవన్ కళ్యాణ్ తప్పలేదు, వాడిది నాది ఇంచుమించు ఓకే అంటే హార్డ్లీ నాకుండా ఒక 4-5 years పెద్ద ఉంటాడేమో, తప్పేం లేదు. వాడు వీడు అనడంలో తప్పు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సో వాడిని అభిమానించే అభిమానుల యొక్క తల్లిదండ్రులకి నేను చెప్పవలసేది కొద్దిగా ఉంది. వాడి అభిమానులకే చెప్పొచ్చు, కానీ వాడి మధ్యలో ఉన్నారు, వాళ్ళకి ఏం అర్థం కాదు, మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు మనం చెప్పడం ధర్మం అని అనుకుంటున్నాం. ఇకపోతే ముందుగా పవన్ కళ్యాణ్ గారు, అరే పవన్ కళ్యాణ్ అసలు నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ ఆలోచన ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నీకు ఎందుకు అంత అసూయ ద్వేషం? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కూడా అంత నీకున్నంత అసూయ ద్వేషం జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. కానీ నువ్వు వ్యక్తిగతంగానే ఏదో తీసుకున్నావని నాకు అనిపిస్తుంది. నీ ఇంటెన్షన్ అంతా కూడా, నీ ఆలోచన, నీ ఇంటెన్షన్ అంతా కూడా ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఒక ఇంటెన్షన్ తప్పించి నేను ఒక వార్డు మెంబర్గా గెలుస్తాను, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ని అవుతాను అనే ఆలోచన నీలో లేదు. పోనీ నేను నమ్ముకున్న వాళ్ళైనా ఆస్తులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు నా కోసం వస్తున్నారు, వాళ్ళనైనా మనం అట్లీస్ట్ నన్ను నమ్ముకున్నారు, వాళ్ళనైనా మనం బాగు చేద్దామని ఆలోచన కూడా నీకు లేదు. నీకు ఉన్నదంతా ఒకటే ఇంటెన్షన్, జగన్మోహన్ రెడ్డి ఓడించు. అసలు నువ్వు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారా? నువ్వు మైక్ ముందుకు వస్తే, టీవీ కెమెరాల ముందుకు వస్తే నువ్వు వాడే మాటలకి నీ చేష్టలకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఏదేదో మాట్లాడతావు, అసలు ఏంటో దానికి సంబంధమే ఉండదు. ఎక్కడెక్కడో లింకులు అంతా లింక్ అది కట్ పేస్ట్ మాత్రం ఉంటాయి నీ మాటలు. కర్మ ఏంటంటే నువ్వు ఒక సెలబ్రిటీ. ఈ మీడియా ఎలా తయారైందంటే మీడియా కూడా నీలాంటి ఎదవల్ని ఏం మాట్లాడినా కూడా టీవీల్లో ప్రసారం చేస్తూ మమ్మల్ని దొబ్బుతున్నారు. నిన్న మాట్లాడితే ఈరోజు పొద్దున్న మాట్లాడితే నైట్కి మళ్ళీ మాట్లాడు. కానీ ఒక సెలబ్రిటీ. సరే, నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, ఎవరికైనా ఇన్స్పిరేషన్గా అంటే ఒక మంచి చెప్పాలంటే ఒక ఎగ్జామ్ రాసే పిల్లడికి నువ్వు బాగా ఎగ్జామ్ రాయాలని చెప్పాలి, నువ్వు బాగా చదివి పైకి రావాలని చెప్పాలి. ఒక వ్యాపారం చేసుకున్నది నీ వ్యాపారంలో సక్సెస్ చేయాలని చెప్పాలి. లేదంటే ఇంకొక పని ప్రారంభించే వాళ్ళకి నువ్వు ఇంత సక్సెస్ అవ్వాలని చెప్పాలి. అంతేగాని నీ పక్కన ఉన్నోడు సక్సెస్ అవ్వద్దు, నీ పక్కన ఉన్నోడు పోవాలి, ఇదిరా నువ్వు చెప్పేది. ఇప్పుడు నువ్వు చెప్పేది అలాగే ఉంటుంది. నేను గెలుస్తాను నువ్వు చెప్పవు, చెప్పే ధైర్యం దమ్ము కూడా నీకు లేదు. అది పాపం ఆ పిచ్చి అభిమానులకు తెలియట్లేదు అది.
తెలియక వాళ్ళు ఏదో నీ వ్యూహం అంట, నీ బొంగులోడు వ్యూహం, నీ కేంద్ర వ్యూహం, నీకున్న వ్యూహాలు ఏంటి అసలు? ఉం? నీకున్న వ్యూహం ఏంటి? నీకు అంత బుర్ర ఉంటే నువ్వు ఇలా ఉండవు, నువ్వు ఇప్పటికి చాలా సెట్ అయ్యేవాడు అసలు. సో నువ్వు ఏంటంటే అసలు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను పాపం పిచ్చిగా అభిమానించే అబ్బాయికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎందుకురా? తప్పు కదరా, వాళ్ళని మోసం చేయడం తప్పు కాదు కదరా, తప్పు కదరా. అరే సినిమా హీరో అభిమానులు సంపాదించుకున్నాడంటే వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం రా. ఎందుకంటే ఈవెన్ పార్టీ కార్యకర్త అయినా సరే డబ్బులు కాసుపడతారేమో, కానీ ఒక్క రూపాయికి కూడా ఆశపడిన వ్యక్తి సినిమా హీరో యొక్క అభిమానులు కాదు. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కటౌట్లు పెడతారు, వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హౌస్ఫుల్ బోర్డులు పెడతారు, వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హీరో పేరు మీద అన్నదానం చేస్తారు, వాళ్ళ సొంత డబ్బులతో హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తారు. అంత గొప్ప వాళ్ళు రావాలి. ఏ హీరో అయినా ఇవే కాదు, ఏ హీరో అభిమానులు అయినా సరే నిస్వార్థమైన అభిమానులు. అలాంటి వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయకూడదు కదా. నీ వల్ల ఎంతమంది భవిష్యత్తు పోతుందని నీకు అర్థమవుతుందా? వాళ్ళ రక్తంతో నువ్వు బ్రతుకుతున్నావు, వాళ్ళ రక్తంతో నువ్వు బ్రతుకుతున్నావు, వాళ్ళని తొక్కుతూ నువ్వు పైకి వెళ్తున్నావు. నీ పాపం ఊరికిపోదు, నీ పాపం ఊరికిపోదు, అనుభవిస్తావు. ఖచ్చితంగా ఖచ్చితంగా అనుభవిస్తావు. నువ్వు ఈరోజు నువ్వు గతంలో నీ అన్న చిరంజీవి గారు, ఓకే, చిరంజీవి గారిని ఎంత చెత్త వ్యక్తి అని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయన కొద్దిగా సౌమ్యుడు, ఓకే. మరి ఆయన పార్టీ ఎందుకు ఫెయిల్ అయిందో, ఆయన ఎందుకు రన్ చేయలేకపోయారో అవన్నీ వేరే విషయం. దయచేసి ఆయన కూడా నేను ఏమీ ఆందోళించుకోలేదు. పెద్ద వ్యక్తి, ఆయనకు గౌరవం ఇవ్వాలి కాబట్టి గౌరవంగానే ఉన్నాను. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఎంతోమంది అభిమానులు ఆయనకు సపోర్ట్గా వచ్చారు. ముక్కు మొహం తెలియని వాళ్ళని నాయకుడిగా చేశాడు ఆయన. ఆయన అభిమానులు ఎంతోమందిని తీర్చిదిద్దాడు ఆయన. కానీ నువ్వు చేస్తుందండి ఏమనంటే బలిపశం కాలేనంటావు, గెలవలేనంటావు, నాకు శక్తి లేదంటావు. శక్తి లేనివాడు నోరు మూసుకు కూర్చోవచ్చు కదరా. ఎందుకురా నీకు రాజకీయాలు? జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం నీకు లేదు, కానీ టీవీ కెమెరాల ముందు మాత్రం విరోచితమైన మాట గొప్పగా వ్యక్తిగా చెప్పుకుంటావు, చాలా గొప్పగా చెప్పుకుంటావు నీ గురించి. నీకెందుకురా? ఇప్పటికైనా తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీడు ఏమీ కాదండి. మీరే వాడిని ప్రేమించే అభిమానులు తెలుసుకోండి. వీడి వల్ల మీ జీవితాలు పాటు చేసుకుంటారు, మీ ఉద్యోగాలు పాటు చేసుకుంటారు, మీ జీవితాలు నిలబెట్టుకోండి. సినిమా వస్తుందా చూడండి, 100 రూపాయలు, 500, 1000 రూపాయలు మీ ఇష్టం, ఎంత నచ్చిందో అంత ఆ ఒక్క పూట చూసి ఎంజాయ్ చేయండి. కానీ మీ జీవితాలు పణంగా పెట్టి వీడి కోసం మాత్రం పని చేయండి. వీడంత వెధవ. అసలు వీళ్ళు ఏం చూసి అసలు మీరు అభిమానిస్తారు? సినిమా హీరోగా చూస్తున్నారా? సినిమా హీరోలో వాడు హీరోయిజం నచ్చిందా? వాడి మేనరిజమ్స్ నచ్చాయా? వాడి డైలాగ్ మాడ్యులేషన్, దట్ ఈస్ యువర్ పార్ట్. యాక్చువల్లీ దాన్ని యాక్చువల్లీ ఎవ్వరు కూడా నేను డినై చేయను. ఆ విషయాన్ని నేను డినై చేయను.